హైదరాబాద్ చంపాపేట నివాసానికి మాజీ ఎంపీ మంద జగన్నాథం పార్థివ దేహం చేరింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహం నిమ్స్ నుండి కాసేపటి క్రితం చంపాపేటలోని తన నివాసానికి చేరింది. మధ్యాహ్నం 3 గంటలకు చంపాపేటలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. మంద జగన్నాథం పార్థివ దేహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సభ్యులు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేసినటువంటి శ్రీ మందా జగన్నాథం గారి వృత్తి మాదిగ జాతికి తీరని లోటు. వారు వర్గీకరణ కోసం అట్లాగే మాదిగల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కృషి జరిపారు. ఈరోజు మాదిగని చెప్పగలిగే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజుల్లో వారు ఆది అరుంధతి బంధు సంఘాన్ని స్థాపించి ఎన్నో మీటింగ్లు పెట్టించి మాదిగలకు ఒక రకమైనటువంటి గుర్తింపు తెచ్చిన మహావ్యక్తి, మహానీయుడు. దురదృష్టం ఏంటంటే ఈరోజు మందా జగన్నాథం గారు 96లో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన ఎన్నికలలో ప్రచార నిమిత్తం నేను పోయినప్పుడు నన్ను నక్సలైట్ కిడ్నాప్ చేయడం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజల కొరకు, జాతి కొరకు ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది. ఒక దురదృష్టం, ఇంకా 4 కాలాల పాటు ఆయన జీవించి ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి నాడు మా మహబూబ్నగర్ జిల్లాకే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళిత వర్గాలకు